వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే మాంసం కూర వండుతున్నా. నూనె పోసాను, దాంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తాను, చూసేయండి. ఈరోజు వంట అయితే ఇదే. ఇవాళ తింటున్నామండి నాన్ వెజ్. బాగా మగ్గాలండి ఇవి. దీన్ని పక్కన పెట్టేద్దాం, మిగతా పని చూసుకుందాం. మసాలా అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా, చూసేయండి. చూడండి, కూర ఇప్పుడే కడిగి వేశాను. ఈగురండి, మాంసం ఈగురు వండుతున్నాను నేను. ఈ కూరలో ఉన్న నీళ్లు మొత్తం వచ్చేయాలి. అప్పుడు కారం వేస్తాను. కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, చూపిస్తాను, చూసేయండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. కారం వేస్తున్నా. కారంతో పాటుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను, చూపిస్తాను. ఇవ్వండి, ఇందాక పెట్టాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మిగిలింది కూరలోకి సరిపడా వేస్తున్నాను. పచ్చివాసన పోతే మా కూర ఉడకడానికి నీళ్లు పోస్తాను, చూపిస్తాను. ఇవ్వండి, ఈ గ్లాస్తో గ్లాసు పావు పోసా నీళ్ళు, గ్రేవీగా రావాలని. పోసేసాను కదండి, దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను. ఒక 10 నిమిషాలు ఆగితే వేస్తాను, చూపిస్తాను. చూడండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి దీంట్లో వేసేస్తున్నా. ఈ ఎండకి గరం మసాలా వద్దని చెప్పి ఇదే వేసి చేస్తున్నానండి. ఇగురు ఇది కరివేపాకు, కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదు, అందుకే ఇంకా కొత్తిమీర లేదు, కరివేపాకు వేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు అయితే దగ్గర పడిపోయింది. దీంట్లో కావాల్సింది పచ్చి పులుసు కూడా చేశానండి, కొంచెం కలుపుకొని తినడానికి చూపిస్తాను, ఉండండి. ఇవ్వండి, పచ్చి పులుసు ఇందాకే చేసి పక్కన పెట్టాను. బాగానే ఉంటుంది. ఇగురు, మాంసం కూర ఇగురు, పచ్చి పులుసు అండి. ఈరోజు లంచ్ అయితే ఇదేనండి, మాంసం ఇగురు, పచ్చి పులుసు, వైట్ రైస్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అయిపోయిందండి కూర, దించేస్తున్నా. ఉంటానండి, రేపు మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.